సార్ నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పినా అప్పుడు డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్గా ప్రీఛార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను. మీకు పంపిస్తున్నాను. వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి. స్పెషల్ ఎంక్వైరీనా? తప్పదు సార్, లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు. కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలా వేస్తే బెటర్. ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్, సీఎంతో మాట్లాడి వేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్ డేవిడ్. సార్, కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబురు వచ్చింది. సుల్తాన్ బజార్లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్. అమౌంటా? అవును సార్. ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమిళ కూలీలు ఫారెస్ట్లో దిగారు. మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు. అండ్ ఎప్పటిలాని ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, చెక్ పోస్ట్లని మనల్నే మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్. ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సీఎం ఆఫీస్ నుంచి ఎర్రచందనాన్ని హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు. మీరు కూడా వాచ్ లిస్ట్ లో ఉన్నారు సార్. అది కూడా సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ వెంకటేశం డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నాడు సార్. ఐ నో దట్ డేవిడ్, ఐ నో. అయినా సార్, లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా? నో, నథింగ్ హ్యాపెన్. లాస్ట్ టైం అంతా స్మూత్ గా జరిగింది. సార్, ఇంకో విషయం, ఈ నిఘా వెనుక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్. అవును, దీని వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు. సార్, ఎందుకైనా మంచిది ఈ హవాలా అమౌంట్ ని హోల్డ్ లో ఉంచమని చెప్పి తమిళ కూలీలను వెనక్కి పంపించి ఏర్పాటు చేయమంటారా? నో, ఆ రెండు చేయొద్దు. ఐ మీన్ నీడ్ టు డూ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. బై ద వే, ఆ కూలీలు ఎక్కడ పనిలో దిగారు? యుద్ధరాల తీర్థం, బీట్ పాయింట్ 9 సార్. நம்ம மெச்சுதான் வாங்கவே. வாங்க. டேய், தாராய் குடிடா. முடிச்சிட்டு அப்புறம் எடுப்பே. வேண்டாம். ఆకు
పచ్చని శేషాచలం అడవి రక్తంతో ఎర్రబడింది. మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం దోచుకుంటున్న తమిళ దొంగల్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దేవానంద్ వీరోచితంగా కాల్చి చంపారు. తమిళనాడులో పలువురు ఈ ఎన్కౌంటర్ని ఖండించారు. ఆంధ్ర ప్రభుత్వం ఒక చేత్తో తెలుగు గంగ నీళ్ళిచ్చి ఇంకో చేత్తో తమిళ రక్తం పారించిందని పలు రాజకీయ నాయకులు నిరసన తెలిపారు. రామారావు, ఆ తమిళ లేబర్ మీద ఎన్కౌంటర్ అన్యాయమైనా చట్ట ప్రకారం ఎస్పీకి ఆ రైట్స్ ఉన్నాయి. ఎనీహౌ వాడికి షోకాజ్ నోటీస్ పంపిస్తాను. లెట్ us see what he says. సార్, ఇప్పుడు షోకాజ్ నోటీసులు, ఎంక్వైరీలు లాంటివి సరిపోవు. మీరు ఇప్పుడు సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నారు కదా, కొంచెం పవర్ చేతిలో తీసుకొని ఇంతమంది కూలీలు దారుణంగా చంపిన ఎస్పీ దేవానంద్ని కాన్ఫిడెన్షియల్ గా అరెస్ట్ చేయించండి. వాడి మెయిన్ గ్యాంగ్ ఎవరో, ఇంకా లోపల ఉండే మిస్సింగ్ లింక్స్ ఏమేమి ఉన్నాయో అన్ని కనెక్ట్ చేసి గవర్నమెంట్ ముందు పెడతాను. రామారావు, మన దగ్గర అతను అరెస్ట్ చేయించడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదీ లేదే. సీఎం గారు వాళ్ళ స్వగ్రామంలో జన్మభూమి ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఆయన రాగానే డైరెక్ట్ గా వారితో మాట్లాడి కేసుని ఏదో ఒకటి చేద్దాం. ఇదంతా అయ్యే వరకు నువ్వు మాత్రం ఓపికగా ఉండు. ఓకే? ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఓడిపోయారు. యూ ప్లేడ్ బెటర్ దన్ మీ. కమ్ ఆన్, లెట్స్ గో. Looks like I have an unexpected guest. I love your timing. You know why? నేనే నిన్ను కలవడానికి ప్లాన్ చేస్తున్నాను. Not bad. నీకు ధైర్యం ఎక్కువే. నువ్వు చేసిన దారుణాలన్నీ నాకు తెలుసు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నావు. నువ్వు చచ్చే వరకు వెలుగుని కూడా చూడలేని శిక్ష వేయించడానికి ఒక బాగున్నా. రామారావు అనేది ఇంత వైల్డ్గా ఉన్నాడు.
అన్న ఇదిగో అన్న ఎస్పీ ఈ ఫోటో ఇచ్చి పంపితే వచ్చావన్నా అన్న వదిలే అన్నా అన్న ఆగండి రా, వీడు ఎవడో సంబంధం లేనోడు తగిలాడు. సార్, ఈ కాంప్లికేటెడ్ మిస్సింగ్ కేసుల ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నా మార్కెట్ అటాక్ తర్వాత అన్నింటినీ అందరినీ లింక్ చేయగలిగాను. ఈ ఆపరేషన్ మాయాలో గల్లంతయింది 23 మంది వర్మ మనుషులు. గల్లంతు చేసింది మా హార్స్లీ హిల్స్ ఏరియాలో మా కళ్ళ ముందే తిరుగుతున్న మేకవన్నే తోడేళ్లు, ద మోస్ట్ డేంజరస్ హైవే కిల్లర్స్. ఆ గ్యాంగ్ లో అతి ముఖ్యమైన వాడు నా తమ్ముడు అనంత్. ఆ గ్యాంగ్ కి లీడర్ మా స్కూల్ జూనియర్ కబీర్. హాంకాంగ్ లో ఉండే రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్ విరాజ్ ది 450 టన్నుల ఏ గ్రేడ్ ఎర్ర చందనాన్ని శేషాచలంలోని కీపర్స్ దగ్గర నుంచి మంగళూరు పోర్ట్ దాకా చేర్చే సీక్రెట్ ఆపరేషన్ నేచురల్ గా ఎస్పీ సపోర్ట్ తోనే జరుగుతుంది. కానీ ఎస్పీ దేవానంద్ కన్ను 100 కోట్లు విలువ చేసే విరాజ్ టోటల్ కన్సైన్మెంట్ మీద పడింది. దాని రిజల్టే ఈ హైవే కిల్లర్స్ గ్యాంగ్. ఈ కిల్లర్స్ గ్యాంగ్ బ్రేక్ ఇన్స్పెక్టర్లా నటిస్తూ ప్రభుత్వ వాహనాల్లో సీక్రెట్ రూట్ లో మాటు వేసేవాళ్ళు. ఎర్రచందనం వచ్చే కంటైనర్ లారీల డీటెయిల్స్ వర్మ ముందే ఇస్తాడు కాబట్టి స్పెసిఫిక్ గా వాటిని మాత్రమే ఆపేవాళ్ళు. డ్రైవర్స్ ని క్లీనర్స్ ని అతి క్రూరంగా చంపేసేవాళ్ళు. ఆఖరి కంటైనర్ తర్వాత పోర్టుకి బయలుదేరిన వర్మకి రివర్స్ లో వస్తున్న కంటైనర్ కనిపించింది. వెతుకుతూ వెళ్లిన వర్మ కిల్లర్స్ గ్యాంగ్ కంటపడ్డాడు. ఏం చేస్తున్నారా ఇక్కడ? కంటైనర్లు దొబ్బేయడమేంట్రా? ఎవర్రా మీ అందరు నా కొడకలారా? నేను ఎక్కడో చూశాను రా. ఏ వర్మ, వీడిది మా పక్కూరేరా? అరే అరే అడిగి తిరిగి సంబంధం లేదురా. అరే ప్లీజ్ మారణ హోమంలో కర్ణాటకకు చెందిన ఒక వృద్ధ దంపతుల 2 కొడుకులు కూడా ఆహుతైపోయారు. అది కళ్ళారా చూసిన ఆ పెద్దాయన ఆ సమయంలో ఏమి చేయాలో తోచక భార్యని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయాడు. తన 2 పిల్లల్ని పొట్టన పెట్టుకున్న హంతకులను వెతుకుతున్న ఆ పెద్దాయన మొదట్లో కిరాతకులను చూసి భయపడిన పగ కోసం హార్స్లీ హిల్స్ వెనక పాగా వేశాడు. మొహం చూసిన 3 2 మత్తులో దించి చంపేశాడు. 3వ వాడైన అనంత్ని నా ప్రభుత్వ వాహనంలో తిరగటం చూసి అనంత్ని చంపడానికి నా వాహనానికి యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు. నేను ఆ పెద్దాయన్ని గుర్తుపట్టి నేను అతను చేస్తున్నది ఒకే పోరాటం అని చెప్పాక అసలు విషయం బయటపెట్టాడు. అదంతా తెలుసుకునే లోపే అనంతు పోయాడు, మా నాన్న కూడా పోయాడు. ఇంతమందిని క్రూరంగా చంపింది ఆ హైవే కిల్లర్స్ అయితే ఎవిడెన్సెస్ లేకుండా క్లియర్ గా ప్లాన్ చేసింది మాత్రం ఆ ఎస్పీ దేవానంద్ సార్. దీస్ క్రిమినల్ విల్ బి పనిష్డ్ నో మ్యాటర్ వాట్. ఈవెన్ దో దేర్ ఇస్ నో ఎవిడెన్స్, ఐ విల్ డూ దట్ సార్.
నువ్వు చెప్పింది వింటే నాకే భయం వేస్తుంది. ఎక్కడా సాక్ష్యాలు లేవు. ఎస్పీ దేవానంద్ దేశం వదిలి పారిపోయి ఉంటాడని మీ జిల్లా కలెక్టర్ కిషోర్ చెప్పాడు. ఎనీవే సీఎం గారు ఇమ్మీడియట్గా రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసి స్పెషల్ జీవో ద్వారా నిన్ను స్క్వాడ్గా అపాయింట్ చేయమన్నారు. జస్ట్ ఇన్ టైం కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఎవరిని అడగక్కర్లేదు. రేపే చార్జ్ తీసుకో. లేదు సార్, నాకు కొంచెం టైం కావాలి. అదేంటి రామారావు, ఇంత చేసి ఇప్పుడు టైం కావాలంటావేంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? డ్యూటీ సార్. ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మన చట్టాలని గౌరవించి న్యాయం కోసం డ్యూటీ చేశాను సార్. కానీ ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ రామారావు గారి ధర్మం కోసం డ్యూటీ చేస్తాను. అంటే ఐఎమ్ గోయింగ్ టు హంట్ దెమ్. అసలు వేట మొదలైంది. మీ రామారావు నాకు ఫోన్ చేసి చెప్పేంత వరకు ఈ కొండల వెనకాల ఇంత జరిగిందని, ఇంత మరుగుందని ఎవ్వడికి తెలియదు. ఇదేంద్ర స్వామి తలనోడి కింద పడుతున్నాయి. సర్లే గాని ఇరంపరం తెలియకుండా ఈ బాడీలని గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చలేను. ఈ ఒక్క ముసలాడి 2 పిల్లల బాడీలు కాకుండా మిగతా శవాల వివరాలు ఒక్క రామారావు తప్ప చంపినాడు కూడా తెలిసి ఉండదు అనుకుంటా. ఏమైనా ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన దాన్ని వెంటాడి మరీ సాధించాడుగా మొత్తానికి. ఇంతకి ఏడా మనిషి వచ్చేస్తాడు సార్. ఎవరినో చూసి వస్తానని వెళ్ళాడు. అయ్యో స్వామి, ఆ రకం చూసొచ్చే రకం కాదు బా, కాల్చొచ్చే రకం. ఏందినో ఈ దిక్కు ఎవరి కోసం ఎత్తుక్కుంటూ వస్తున్నట్టున్నావే? నీకోసమేరా. రే చప్పట్లు కొట్టుండ్రా. నా నువ్వు యాది కనిపెట్టగలిగినా నన్ను కనిపెడతావనే అనుకోనేలే. సీఎం ఆఫీస్ నుంచి ఎప్పుడైతే నేను ఎస్పీని పర్ఫెక్ట్ గా టార్గెట్ చేశానో, ఎవిడెన్సెస్ లేకుండా చేయటానికి గ్యాంగ్ లీడర్ అయిన నిన్ను చంపడానికి కిరాయి గ్యాంగ్ అని పెట్టాడు. ఆ రోజు టౌన్ సెంటర్ లో కిరాయి గ్యాంగ్ చంపడానికి వచ్చింది నన్ను కాదురా, నిన్ను. మీ ఎస్పీ వాడు తప్పించుకోవడానికి ఏం చేస్తాడో నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ నీ ఫోటో చూశాకే అన్ని డాట్స్ ని కనెక్ట్ చేయగలిగాను. అవునా? మా గురించి అంతా తెలిసి ఇక్కడికి యాదానికి ఉత్త చేతులతో ఒక్కడివే వచ్చినావనా? మేము చంపేస్తాం కదనా? ఈ చేతుల్లో చావటానికి రాలేదురా. ఏ సంబంధం లేని మా నాన్నని చంపిన నువ్వు, అంతమందిని చంపిన మీరందరూ ఒకే చోట చేరే వరకు ఓపిగ్గా ఎదురు చూశాను. మీలో ఏ ఒక్కడికి రేపనే రోజు ఉండదు. ఆ విషయం కూడా తెలుసుకుంటివా అన్నా? నువ్వు మార్కెట్లో నన్ను వేయడానికి వచ్చిన రౌడీల్ని కొట్టక ముందు నిన్ను తక్కువ అంచనా వేసి నువ్వు ఒక్కడివే మేడ మీద పని చేసుకునేటప్పుడు చంపేద్దామని వచ్చిన. నీ ముసలోడు నన్ను పట్టుకోవాలనే గింజుకున్నాడు. నక్కల్ డస్టర్తో ఒక్కటే దెబ్బ, రక్తం గారకుండా సింపుల్ గా చంపేసినాడు. నీకు కూడా టైం వచ్చేసిందనా?